హాయ్ గైస్. మీరెప్పటినుంటో అడుగుతూ ఉన్నారు గదా! ఒక కంప్లీట్ షార్ట్ ఫిల్మ్ లేదా ఒక మూవీని క్రియేట్ చేయడానికి ఏదైనా వెబ్‌సైట్ ఉందా అని? యెస్. నా ఆన్సర్ వచ్చేసరికి యెస్ అనమాట. ఎందుకంటే, ఇప్పుడు మీరు స్టార్టింగ్‌లో చూసిన హై క్వాలిటీ విజువల్స్ ఉన్నాయి కదా! అవి నేను లేటెస్ట్‌గా 'రాజమౌళి' 'వారణాసి' సినిమాకి యూజ్ చేసుకున్న ఐమాక్స్ కెమెరాస్‌తో క్రియేట్ చేశాను. అది కూడా నేను ఇంట్లో కూర్చొని క్రియేట్ చేశాను. ఎక్కడికెళ్ళలేదు. ఇప్పుడు సేమ్ దాన్ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి రీచ్ అవ్వాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్ మన వెబ్‌సైట్ వచ్చేసరికి ఇప్పుడు ఎక్స్‌ఫీల్డ్ అనమాట. మీకు స్టార్టింగ్‌లోనే ఉంటుంది. మీరు ఎక్స్‌ఫీల్డ్ అని కొట్టండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. మీరు భయపడకండి డైరెక్ట్‌గా వెళ్లి యాక్సెస్ చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో ఉంది. సో దాన్ని మీరు ట్యాప్ చేశారంటే మీకు ఇంటర్‌ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మీకు మూవీకి, షార్ట్ ఫిల్మ్‌కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఫస్ట్ మనమైతే డైరెక్ట్‌గా సినిమాటిక్ స్టూడియోకి వెళ్దాం. ఇక్కడే మనమైతే ఇప్పుడు మూవీ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఫస్ట్ నేనైతే సినిమాటిక్ స్టూడియోకెళ్తున్నా. ఎందుకంటే ఇక్కడే మనమైతే ఇప్పుడు వండర్‌ఫుల్ అండ్ పవర్‌ఫుల్ ఇమేజెస్ అండ్ వీడియోస్ చేసుకోబోతున్నాం. అది కూడా ఐమాక్స్ కెమెరాతో. నా దగ్గర ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ ఉంది. లైక్ ఒక క్వీన్ ఇమేజ్ అనమాట. లైక్ చాట్‌జీపీటీలో క్రియేట్ చేసుకున్నా. ఒక క్వీన్ కూర్చొని ఉంటుందనమాట రాజ్యంలో. మీకెన్ని ఔట్‌పుట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 ఇక్కడ 1K, 2K, 4K అలా ఆప్షన్స్ ఉంటాయి. మెయిన్ ఇక్కడ కెమెరా అనమాట. సో, మనం ఏ కెమెరా సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకు ఔట్‌పుట్ ఒస్తుంది. సో, ప్రీవియస్‌గా మనకు డిస్కస్ చేసాం గదా! రాజమౌళి వారణాసిలో మనకు ఐమాక్స్ యూజ్ చేసి క్రియేట్ చేశారు గదా! ఐమాక్స్ కెమెరాస్. సేమ్ అదే నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇది మనకు లెన్స్ ఉన్నాయి గదా! ఇవి మనకు 'త్రిబుల్ ఆర్‌లో' 'బాహుబలిలో' యూజ్ చేశారనమాట. ఈ లెన్స్ క్రియేట్ చేసుకొని లైక్ మీకిక్కడ మీ ఆప్షన్స్ అనమాట. ఫోకల్ లెంత్ ఎలా ఉండాలి? అపర్చర్ ఎంత ఉండాలి? ఫోకల్ లెంత్ మీరు ఎక్కువ పెట్టుకుంటే మీకు కొంచెం ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారనుకో కొంచెం మనకు దగ్గరుండే షాట్ ఒస్తుందనమాట. అపర్చర్ ఉంటే కొంచెం హైలైట్ అవుతారు ఎక్కువుంటే. ఎంత తక్కువుంటే అంత హైలైట్ అయితారు సారీ. ఇది మనకు ఔట్‌పుట్ వచ్చింది. వన్స్ జనరేట్ చేశాక, ఈ ఔట్‌పుట్‌తో ఇప్పుడు మనం స్టన్నింగ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. అయిపోయాక డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడే డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది గదా! ఒక్కసారి మీకు డౌన్‌లోడ్ చేసి ఇమేజ్ చూపిస్తాను. మీకెంత అంటే ఎంత క్వాలిటీ ఉందంటే ఆల్‌మోస్ట్ ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టే ఉంటుందనమాట. చాలా రియలిస్టిక్ ఉంటుంది. అసలు ఏఐ క్యారెక్టర్ అనే ఉండదు చూడండి. సో, ఎంత పవర్‌ఫుల్ రియలిస్టిక్‌గా ఎంత చాలా బావుంది క్వాలిటీ. మనకి ఇమేజ్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు ఇమేజ్ చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ రిఫరెన్స్ అని కింద ఆప్షన్ ఉంది చూసారా? రిఫరెన్స్ క్లిక్ చేశారంటే సేమ్ ఇమేజ్ మీకు అప్‌లోడ్ అవుతుంది. ఆ ఇమేజ్‌లో మీకు ఏమైనా చేంజెస్ కావాలి లేకుంటే డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ కావాలి, వీడియో జనరేట్ చేసుకోవాలంటే రిఫరెన్స్ యూజ్ చేసుకోండి. మీకు ఇక్కడే యానిమేట్ ఆప్షన్ ఉంది. అక్కడ షార్ట్ ఫ్రేమ్, లాస్ట్ ఫ్రేమ్. సో, దాని గురించి తెలుసుకుందాం. యానిమేట్ కొడితే మీకు డైరెక్ట్‌గా వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఈ సినిమాటిక్ స్టూడియోలో మనకు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఆప్షన్ మీకు స్టన్నింగ్ అనిపిస్తుంది. సో, ఇప్పుడు టాప్ 4 గురించైతే తెలుసుకుందాం. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వన్ బై వన్. ఫస్ట్ ఆప్షన్ మనకు మల్టీ షాట్. ఇది నా ఫేవరెట్ అన్నమాట. మల్టీ షాట్ మీరు వన్స్ మల్టీ షాట్ కొట్టారంటే మనకి ఇంకొక ఇమేజ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఖచ్చితంగా స్టన్ అవుతారన్నమాట. వన్స్ అయిపోయాక ఔట్‌పుట్ చూపిస్తా మీకు. మనకైతే ఇప్పుడు ప్రెజెంట్ ఔట్‌పుట్ వచ్చేసింది. ఇలా వస్తుందన్నమాట మల్టీ షాట్ కొట్టగానే మీరు. సింగిల్ ఇమేజ్‌ని మీరు మల్టీ షాట్ కొడితే మనకు ఆల్‌మోస్ట్ 9 కెమెరా షాట్స్ వచ్చాయి. సో, డౌన్‌లోడ్ చేసుకొని మీకు ఒక్కసారి చూపిస్తాను. ఒకసారి మీకు జూమ్ ఇన్ చేస్తే చూడండి. ఒకే ఒక్క ఇమేజ్‌ని మీరు 9 కెమెరా షాట్స్‌తో మీరు మల్టీ షాట్స్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇది మీరు క్రియేట్ చేసుకొని మీరు వీడియోస్ క్రియేట్ చేశారనుకోండి చాలా అంటే చాలా రియలిస్టిక్‌గా ఉంటాయన్నమాట. మీకిప్పుడు ఈ 9లో ఏదైనా ఒక బాగా నచ్చిందనుకోండి ఒక 3 ఆ 3ని మీరు అప్‌స్కేల్ చేసుకొని చేసుకోవచ్చు 4కేలో. సెలెక్ట్ చేసుకొని మీరు అప్‌స్కేల్ ఉందా? అప్‌స్కేల్ చేసుకున్నారనుకోండి. లైక్ మీకు 4కేలో అప్‌స్కేల్ అయిపోతుంది. అయిపోయాక డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకొకసారి అయిపోయాక మీకు ఇమేజెస్ కూడా చూపిస్తాను. మీకు నచ్చినవైతే సెలెక్ట్ చేసుకోండి. సో, మనకు అయిపోయాక అక్కడ ఇన్ ప్రోగ్రెస్‌లోకెళ్ళిపోతుందనమాట. లైక్ అప్‌స్కేల్ అవుతుంది 4కేకి. అలాగే నేను రిమైనింగ్ కూడా అప్‌స్కేల్ చేసుకున్నా. ఇవి మనకు అవుట్‌పుట్స్ చూడండి. సింగిల్ ఇమేజ్‌తో మల్టీ షాట్స్ యూజ్ చేస్తే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు మీరు. ఇది మనకు ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి మనకు ఓపెన్ కొట్టి మీరిక్కడ, ఇక్కడ స్కిన్ ఎన్హాన్సర్ అని చూసారా?
దీంట్లో ఏంటంటే మీరు లైక్ ఇప్పుడు మనకొక ప్లాస్టిక్ స్కిన్నొచ్చింది, లేకుంటే లైక్ ఒక స్మూత్ స్కిన్నొచ్చింది. అలా అంటే మనకు రియల్ హ్యూమన్‌లా ఉండదు కదా! ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. లైక్ సో, ఆల్రెడీ ఒక ఫస్ట్‌దైతే వద్దు మనకు ఆప్షన్. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ కొట్టాను. ఇప్పుడు చూడండి మన ఫేసు స్మూత్ ఉన్న కాస్త లైక్ సో, రియలిస్టిక్ హ్యూమన్‌లా వచ్చిందన్నమాట. లైక్ ఫారెన్ వాళ్ళకి ఫేస్ మీద కొంచెం రెడ్‌గా అలా ఉంటుంది కదా! సేమ్ అలా వచ్చింది చూసారా? ఇలా మీరు యూజ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా రియలిస్టిక్ ఏ మూవీస్ కానీ, ఏ షార్ట్ ఫిల్మ్స్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ వల్ల. అండ్ మనకు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏఐ స్టైలిస్ట్ అనమాట. ఇక్కడ మీరు సపోజ్ ఇప్పుడు తన డ్రెస్ ఉంది గదా! లైక్ డిఫరెంట్ కలర్ గాని, లేకుంటే డిఫరెంట్ డ్రెస్ గాని చేంజ్ చేయాలనుకున్నారనుకోండి. మీకు ఏఐ స్టైలిష్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ పేజ్‌కొస్తారు. ఇక్కడ మీరు ప్లస్ సింబల్ కొట్టారంటే మీ దగ్గరున్న ఇమేజెస్‌లో డ్రెస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. రిఫరెన్స్‌కి ఇవ్వచ్చు. మీకు ఒకవేళ పర్టిక్యులర్ డ్రెస్ కావాలి నాకు ఈ షార్ట్ ఫిల్మ్స్‌కి, మూవీస్‌కి ఆ హీరోయిన్ కంటే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. లైక్ డ్రెస్ అనే కాదు మీరు ఏదో ఒక ఇమేజ్ ఒక పర్సన్ ఉంటే ఆ డ్రెస్ కూడా తీసుకుంటుంది ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ చేస్తే. సో, ప్రీవియస్‌గా ఆల్రెడీ వాళ్ళవి ఇన్‌బిల్ట్ ఉన్నాయి కొన్ని. సో, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని నేనైతే జనరేట్ కొట్టాను. మీరిప్పుడు చూడండి తను ప్రీవియస్‌గా ఎలా ఉంది, ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది. సేమ్ కంప్లీట్ షాటే బట్ డ్రెస్ అనేది చేంజ్ అయిపోయింది చూసారా? చాలా అంటే చాలా రియలిస్టిక్‌గా 4కేలో వచ్చేస్తుంది ఔట్‌పుట్. సో, డౌన్‌లోడ్ చేసుకున్నా. ఇంకా మనకు ఫోర్త్ వన్ వచ్చేసరికి రీలైటింగ్ అనమాట. ఈ ఆప్షన్‌లో మీరు ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ మూవీస్‌కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు లైటింగ్ యాడ్ చేసుకోవచ్చు ఒక పర్సన్‌కి. ప్రెజెంట్ తను నార్మల్‌గా ఉంది కదా! లైక్ ఇప్పుడు మనకు బ్యాక్ షాట్ గాని, కెమెరా షాట్ గాని మీకు దీన్ని మూవ్‌మెంట్ చేస్తూ ఉంటే ఇక్కడ లైటింగ్ చేంజ్ అవుతుంది చూసారా? లైక్ మీకు పైన ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రంట్ టు బ్యాక్. ప్రెజెంట్ నేనైతే బ్యాక్ పెట్టి ఒక్కసారి ఇప్పుడు నార్మల్ ఇమేజ్‌ని బ్యాక్‌లో ఒక లైటింగ్ బెట్టి మనమైతే ఇప్పుడు ఔట్‌పుట్ జనరేట్ చేద్దాం. ఇక్కడ కలర్ గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి లైటింగ్ కావాలని. ఇవి సినిమా వాళ్ళు చాలా బెటర్‌గా యూజ్ అవుతుందనమాట వాళ్ళకి. ఇక్కడ వైట్ కలర్ ఏదో సెలెక్ట్ చేసుకొని నేనైతే రెడ్ సెలెక్ట్ చేసుకున్నా. సో, జనరేట్ కొట్టాను. కొంతసేపు టైం తీసుకొని మనకు పవర్‌ఫుల్ అదే జనరేట్ అవుతుంది. చూడండి. డౌన్‌లోడ్ చేసుకొని మీకు చూపిచ్చాను. ఒకసారి చూడండి. మనకు లైటింగ్ రెడ్ అనేది యాడ్ చేశాను. సో, ప్రీవియస్‌గా మనకు నార్మల్‌గా ఉంది కదా ఇమేజు. ఒకసారి మనకు లైటింగ్ యాడ్ చేశాక, మనకు బ్యాక్‌గ్రౌండ్ నుండి తన చైర్ ఉంది కదా! తన బ్యాక్‌గ్రౌండ్ నుండి మనకు లైటింగ్ అయితే వచ్చినట్టొచ్చింది. ఇది మనకు ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ మనకు సో, నా ఇమేజు, అలాగే హీరోయిన్ ఇమేజు ఇద్దరివి నేనైతే క్రియేట్ చేసి పెట్టుకున్నా అంట. ఇప్పుడు మనకు స్టార్టింగ్‌లో క్రియేట్ చేసిన సీన్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఇది మనకు మెయిన్ పార్ట్ ఇక్కడ సినిమాటిక్ స్టూడియోలో 2 ఇమేజెస్ నా దగ్గర రెడీ ఉన్నాయి. నేను అవి ఎలా క్రియేట్ చేసుకున్నా అంటే, నా ఇమేజ్ ఇచ్చి ఈ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చానన్నమాట. మెనూ మీద ఉంది చూసారా? ఈ డాక్యుమెంట్ మీకు కంప్లీట్‌గా డిస్క్రిప్షన్‌లో ఏంటి సార్ మీరు ఎళ్లి రెఫర్ చేసుకోండి. మెనూ మీద ప్రాంప్ట్స్ ఉన్నాయి. మీరు మెనూ సెలెక్ట్ చేసుకొని మీ ఇమేజ్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ కొడితే మీకు సేమ్ ఇప్పుడు నేను ఎలా క్రియేట్ చేసుకున్నానో ఫార్మర్‌గా అలా చేసుకోవచ్చు. అలాగే ఉమెన్ గూడా. నేనైతే ఇప్పుడు ఇక్కడ మీకు 2 ఇమేజెస్ చూపిచ్చా గదా! హీరో, హీరోయిన్‌వి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే అప్‌లోడ్ చేశాను. సో, అప్‌లోడ్ చేసి సో, నా దగ్గరున్న ప్రాంప్ట్స్ అయితే వన్ బై వన్ అయితే ఇస్తున్నా. సో, మీరైతే సెకండ్ ప్రాంప్ట్ నుండి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ నుంటే మనకు మెయిన్ సీన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయన్నమాట. సో, అందుకే నేను డైరెక్ట్‌గా సెకండ్ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నా. మీకు వన్ బై వన్ నంబరింగ్ కూడా ఇచ్చాను కన్‌ఫ్యూజ్ కాకుండా. మీకు ఎన్ని ఔట్‌పుట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు యాక్టర్ సెలెక్ట్ చేసుకోండి. మనకు సినిమాటిక్‌కి లైక్ 21:9 సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే సో, చాలా మనకు సినిమాటిక్ ఫార్మాట్స్ అన్నీ అవే ఉంటాయి. ఇక్కడ మీకు ఇవి ఉంటాయి కదా! మీకు కెమెరా యాంగిల్స్ ఇవన్నీ మర్చిపోకండి కెమెరాస్ కానీ, ఎందుకంటే ఇవే మనకు మెయిన్ ఇంపాక్ట్ ఇక్కడ. సో, ఐమాక్స్ సెలెక్ట్ చేసుకున్నా, మనకు 'త్రిబుల్ ఆర్'లో 'బాహుబలి' యూజ్ చేస్తున్నా, ఆ లెన్స్ యూజ్ చేసుకున్నా, ఫోకల్ లెంత్ అని పెట్టేసుకుందాం. అపర్చర్ డన్ జనరేట్ కొట్టేసాం కదా! ఒకసారి ఔట్‌పుట్ చూద్దాం మనకెలా వస్తుందో. అలాగే ఇప్పుడు ఇదే కాకుండా మనకు ఇంకా నెక్స్ట్ ప్రాంప్ట్స్ కూడా ఉన్నాయి కదా! ఒకేసారి అవి కూడా జనరేట్ చేసి ఔట్‌పుట్ చూద్దాం మనకెలా వస్తాయి ఐమాక్స్ కెమెరాతో. సో, జస్ట్ 2 ఇమేజెస్ ఇచ్చాను, ప్రాంప్ట్స్ ఇచ్చాను. ఒక్కసారి మనం ఔట్‌పుట్స్ కూడా చూద్దాం. కొంచెం స్పీడప్ చేశాను. సో, మనకు ఆల్రెడీ ఔట్‌పుట్స్ అయితే వచ్చేసాయన్నమాట. ఫస్ట్‌దైతే నేనైతే వచ్చేసింది ఒకసారి చూడండి. ఒకసారి మీకు అన్నీ డౌన్‌లోడ్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి. చూడండి ఇవి మనకు ఔట్‌పుట్స్. సో, ఎలా వచ్చాయి చూడండి. అంటే ఆల్‌మోస్ట్ ఒక ఐమాక్స్ స్క్రీను మన పల్లెటూరికెళ్ళి తీస్తే ఎలా ఉంటుంది హాలీవుడ్ మూవీస్ ఐమాక్స్ స్క్రీను. సేమ్ అలానే వచ్చిందన్నమాట. అలాంటి కెమెరాస్‌తో తీసినట్టు ఉంది ఎగ్జాక్ట్‌గా. స్టార్టింగ్‌లో మీరు చూసినదంతా ఇలానే క్రియేట్ చేశాను. మీరు కూడా డాక్యుమెంట్ ఎళ్లి రెఫర్ చేయండి. సో, మీకు కూడా ఇలాంటి ఔట్‌పుట్స్ వస్తాయన్నమాట. సో, మనకి ఇమేజెస్ వచ్చాయి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి వీడియో. ఇక్కడ మెయిన్ పార్ట్ మనము ఎందుకంటే ఇక్కడ కొంచెం క్రెడిట్స్ కూడా ఎక్కువుంటాయి కాబట్టి లైక్ 8 క్రెడిట్స్ అలా ఉంటాయి. సో, మీరు ఏదైనా ఇమేజ్ అప్‌లోడ్ చేసి వీడియో చేసుకునే ముందు బాగా చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ ఫ్రేమ్‌లో అయితే నేనైతే ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న ఒక ఇమేజ్ అయితే ఇస్తున్నా ఇక్కడ. ఇమేజ్ జనరేషన్‌కెళ్ళి మీకు ఆల్రెడీ అక్కడ ఉంటాయన్నమాట. మీరు జనరేట్ చేసుకునే ఇమేజెస్. ఇక్కడైతే మనం జస్ట్ నార్మల్ ప్రాంప్ట్ అయితే ఇద్దాం. లైక్ వాళ్ళు లైక్ చైన్‌లో కూర్చొని ఏడుస్తూ ఉంటారనమాట. లైక్ ఒక ఫ్లడ్స్ అవ్వడం వల్ల లైక్ తను ఏడుస్తూ ఉంటారు. ఆ సీన్ అయితే నేను ఇంగ్లీష్‌లో ఇచ్చాను లైక్. మెయిన్ ఇక్కడ మూవ్‌మెంట్స్ ఉన్నాయి కదా! ఆప్షన్స్. ఈ కెమెరా యాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇవి మనకు
హాలీవుడ్ మూవీస్‌లో మనం తెలుగు మూవీస్‌లో ఇలాంటి మూవీస్‌లో యూజ్ చేసే కెమెరా యాంగిల్స్ అన్నమాట. ఈ మూవ్‌మెంట్స్ ఖచ్చితంగా బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు బెటర్ అవుట్‌పుట్స్ ఒస్తాయి. ఇక్కడ సినిమాటిక్ స్టూడియోలో నాకు బెస్ట్ అన్నిటికన్నా బా నచ్చింది ఈ మూవ్‌మెంట్సే అన్నమాట. చాలా బెటర్‌గా ఒస్తాయి. ఒకసారి చూద్దాం అవుట్‌పుట్. సో, చాలా అంటే చాలా రియలిస్టిక్‌గా వచ్చింది. ఒక సినిమాటిక్ సీన్ పవర్‌ఫుల్ కెమెరా యూజ్ చేసి తీస్తే ఎలా వచ్చిందో అలానే వచ్చింది. అలాగే ఇంకొకటి గూడా సో, జనరేట్ చేసి లైక్ అటాచ్ చేశానన్నమాట ఫస్ట్ ఫ్రేమ్‌లో. సేమ్ అలాగే వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నారు గాడ్ నుండి. మూవ్‌మెంట్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇది మెయిన్ చెప్పా కదా! ఇది ఎంత మీరు మంచిగా సెలెక్ట్ చేసుకుంటే అంత బెటర్ అవుట్‌పుట్ వస్తుంది మీకు. అవుట్‌పుట్ చూడండి. లైక్ కెమెరా చూడండి చాలా స్లోగా మూవ్ అయితుందిగా. అలాగే మీకు లాస్ట్ ఫ్రేమ్ ఉంది కదా ఆప్షన్ ఇక్కడ. మీకిక్కడ లాస్ట్ ఫ్రేమ్‌లో గూడా ఏదో ఒక ఇమేజ్ ఇచ్చి అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ ఫ్రేమ్‌లో వాళ్ళు సో, దేవుడి దగ్గర బ్లెస్సింగ్ తీసుకునేది. ఇంకొకటి వాళ్ళు డోర్ లాక్ చేసి సిటీకెళ్తూ ఉన్నదనమాట. నేనైతే క్రియేట్ గుడ్ సీన్ అని ఇచ్చి, ఆ 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ కొట్టాను. సో, ఫస్ట్ ఫ్రేమ్, లాస్ట్ ఫ్రేమ్‌లో మీరు సెలెక్ట్ చేసుకోలేరనమాట కెమెరా మూవ్‌మెంట్స్. అవుట్‌పుట్ చూడండి మనకెలా వచ్చిందో. ఇది మనకు జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్ అనమాట. మీరు ఫస్ట్ ఫ్రేమ్, లాస్ట్ ఫ్రేమ్ మంచిగా సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ అవుట్‌పుట్స్ ఒస్తాయి. ఇక్కడ మీకు సినిమాటిక్ స్టూడియో అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇమేజ్ జనరేషన్. ఇక్కడ మీరు ఇమేజెస్ సినిమాటిక్ స్టూడియోలోనే కాదు, ఇక్కడ మీకు చాలా ఇమేజ్ మోడల్స్ ఉంటాయి. నానో బనానా ప్రో, చాట్‌జిపిటీలో యూజ్ చేసే ఫ్లక్స్ ఉంటుంది మనకు. లియోనార్డో ఏ ఉంటుంది. దాంట్లో లియోనార్డోలో ఏవైతే ఉన్నాయో ఇమేజ్ మోడల్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. సీ డ్రీమ్ ఉంటుంది. ఇక్కడ మీరు సో, అన్‌లిమిటెడ్ కూడా చేసుకోవచ్చనమాట. సీ డ్రీమ్ 4కేలో చేసుకోవచ్చు. నానో బనానా ప్రో 2కేలో చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే నేను సీ డ్రీమ్ 4.5 సెలెక్ట్ చేసుకొని క్రియేట్ లార్జ్ శివ ఇమేజ్ అని ఇచ్చాను. ఇక్కడ 4కే సెలెక్ట్ చేసుకొని అన్‌లిమిటెడ్ అయితే టిక్ చేశాననమాట. సో, నేను తీసుకున్న ప్లాన్‌లో నాకైతే సీ డ్రీమ్ 4కే అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చనమాట ఇమేజెస్ ఇక్కడ. సో, నేనైతే జనరేట్ కొట్టాను. మనకు అవుట్‌పుట్ ఇలా వస్తుందనమాట. ఇది నార్మల్ ప్రాంప్ట్ క్రియేట్ లార్జ్ శివ ఇమేజ్. సో, మనకు బెటర్ అవుట్‌పుట్టే వచ్చింది. సో, అలాగే ఇప్పుడు నానో బనానా ప్రో యూజ్ చేసుకొని మనకు అందరికి ఇష్టమైంది నానో బనానా ప్రో కదా! అది సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇంకా క్రియేట్ లార్జ్ శివ ఇమేజ్ అని ఇచ్చాను. మనకు అవుట్‌పుట్ ఇలా వస్తుంది. మంచి క్వాలిటీలో వస్తుంది. మీ ప్రాంప్ట్ బట్టినట్లు మీరైతే జనరేట్ చేసుకోవాలనమాట. నెక్స్ట్ మనకు వీడియో సెక్షన్‌కెళ్తే ఇక్కడ మీకు లైక్ క్లింగ్ కానీ, సోరా కానీ, వియో 3 లైక్ ఎక్స్‌ఫిల్‌కి సంబంధించినవి ఇన్‌బిల్ట్ కూడా ఉంటాయన్నమాట. వాళ్ళు డిఫాల్ట్‌గా ఆ వెబ్‌సైట్ వాళ్ళవి అవి ఉంటాయి. మీకిక్కడ చాలా ఎఫెక్ట్సే ఉంటాయన్నమాట. గూగుల్ వియో 3లో. వియో 3.1లో ఏముండవు ఎఫెక్ట్స్. జనరల్ నార్మల్ ఇమేజ్ ఇచ్చి క్రియేట్ చేసుకోవచ్చు టెక్స్ట్ నుండి. క్లింగ్ 2.6లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ సో, ఐ కెన్ ఫ్లై అని ఒక ఎఫెక్ట్ ఉంచేసారు. నార్మల్లీ మీ ఇమేజ్ మీరిచ్చారంటే మీరు ఫ్లై చేస్తున్నట్టయితే ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా క్రియేట్ చేసుకోవచ్చనమాట. క్లింగ్ 2.6 యూజ్ చేసుకొని సో, ప్రెజెంట్ అయితే మనం ఒక ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేసి, ఒక మంచి సీన్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ మీకు ఎలాంటి వాటర్ మార్క్ అయితే రాదు. గూగుల్ వే3 యూజ్ చేసినా, ఏది యూజ్ చేసినా మీకు వాటర్ మార్క్ అయితే ఏమి రాదు. ఇక్కడ మీకు ఆడియో కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మోడల్ ఉంది కింద మీకు. ఇది మెయిన్ పార్ట్ మనకు. మీకు ఏదైతే కావాలో సెలెక్ట్ చేసుకోండి. మీకు సోరా 2 ప్రో మాక్స్ ఇవి యూజ్ చేసుకోవాలంటే ఎక్కువ క్రెడిట్స్ అనేవి మనకు అడుగుతాయన్నమాట. మీకు ఒకవేళ వియో 3 కావాలంటే కొంచెం తక్కువ క్రెడిట్స్‌లో మంచి అవుట్‌పుట్స్ వస్తాయి. ఇక్కడ మల్టీ షాట్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒక్క ఇమేజ్ ఇస్తే అవుట్‌పుట్‌లో డిఫరెంట్ వస్తాయన్నమాట మనకు కెమెరా షాట్స్. ఇప్పుడు చూస్తారు కదా అవుట్‌పుట్. ఒకసారి జనరేట్ కొట్టి చూద్దాం మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుందో. ఇక్కడ 4కేలో చేసుకోవచ్చు. అప్‌స్కేల్ కూడా అవసరం లేదు. 4కే ఆప్షన్ ఉంది. బట్ కొంచెం క్రెడిట్స్ ఎక్కువ అవుతాయన్నమాట. అవుట్‌పుట్ చూడండి. చాలా అంటే చాలా ప్రీమియం గదా! ఆల్‌మోస్ట్ ఒక హాలీవుడ్ మూవీ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చింది అవుట్‌పుట్. అలాగే ఇక్కడ మీకు సోరా 2 ప్రో గూడా ఉంది. అది గూడా యూజ్ చేసుకొని నేను ప్రెజెంట్ అయితే సోరా 2లో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నా. సో, నా దగ్గర ఒక ప్రాంప్ట్ ఉందనమాట. ఆ ప్రాంప్టే అక్కడ ఇచ్చేసాను. మహాభారతంలో వార్ సీన్ అనమాట. ఇది మనకు అవుట్‌పుట్. సో, చాలా బాగా వచ్చింది గదా! ఇంకొకటి మోషన్ కంట్రోల్. ప్రెజెంట్ మనకు మార్కెట్‌లో చాలా ట్రెండ్ అయ్యేది ఆప్షన్ మోషన్ కంట్రోల్. సో, నార్మల్ ఒక వీడియో ఇచ్చి ఇంకొక పర్సన్ ఇమేజ్ ఇస్తే సేమ్ వీడియోలో ఉన్న పర్సన్ ఎలా అయితే చేశారో ఇమేజ్‌లో ఉన్న పర్సన్ అలానే చేస్తారు. మీకు ఎగ్జాంపుల్‌గా నా దగ్గరున్న ఒక వీడియో అయితే నేను నేను రికార్డ్ చేసుకుంది ఉందనమాట. ఏఐతో క్రియేట్ చేసుకుంది. ఏ అవతార్ మాట్లాడినట్లు. మీరు స్టార్టింగ్‌లో చూస్తారు కదా! ఏ అవతార్ నన్ను మాట్లాడినట్లు. సే సేమ్ అయితే నేను అదే వీడియో అప్‌లోడ్ చేశానిక్కడ. ఇక్కడ ఏ పర్సన్ అయితే సేమ్ అలా అయితే బిహేవ్ చేయాలో, ఆ పర్సన్ ఇమేజ్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయండి. నేను ప్రెజెంట్ అయితే క్వీన్ ఇమేజ్ ఉంది కదా! క్వీన్ ఇమేజే అప్‌లోడ్ చేశానిక్కడ. మీకు కింద 720 కావాలా, 1080 కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్వాలిటీలో 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు చూడండి. 2 ఆప్షన్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో, ప్రెజెంట్ అయితే నేను తీసుకున్న సబ్స్క్రిప్షన్‌లో నాకైతే ఫ్రీగానే ఉందనమాట. సెలెక్ట్ చేసుకోవడానికి మోషన్ కంట్రోల్.
సో, నేనైతే జనరేట్ కొడుతున్నా. సో, అవుట్‌పుట్ చూడండి మనకెలా వస్తుందో. హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడైతే మనమైతే 3 వేస్‌కైతే వీడియోస్‌నైతే ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఏ వీడియోస్‌ని వన్ బై వన్ అయితే తెలుసుకుందాం.